నమస్తే. నేను స్వామి ముద్దం. ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన అంశం అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు. ట్రంప్, హారిస్‌లలో ఎవరు వైట్ హౌస్‌లోకి వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగిన పోటీపై యావత్ ప్రపంచం ఫోకస్ పెట్టింది. నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా పరిస్థితిపై అక్కడున్న తెలుగు ఎన్ఆర్ఐలు, రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాటిక్ పార్టీ ప్రతినిధులు స్పెషల్ డిబేట్. అందరికీ నమస్కారం. నమస్తే అండి. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈ డిబేట్ లో పాల్గొనడానికి రిపబ్లికన్ పార్టీ నుంచి బంగార్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే రిపబ్లికన్ పార్టీ నుంచి శ్రీలేఖ పల్లె గారు ఉన్నారు, అట్లాగే డెమోక్రాటిక్ పార్టీ నుంచి సుధాకర్ గారు ఉన్నారు, అలాగే శ్రీ నాగిరెడ్డి డెమోక్రాటిక్ పార్టీ నుంచి ఉన్నారు. ఇప్పుడు మనం అమెరికా అధ్యక్ష ఎన్నికలు చూస్తే, కాకపోతే ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఇండియా ఎన్నికలకు అమెరికా ఎన్నికలకు కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. అయితే అమెరికా ఎన్నికల ఓటింగ్ విధానం ఎలా ఉంటుందో సుధాకర్ గారు చెప్పగలుగుతారా? అసలు విధానం ఎలా ఉంటుంది? కొద్దిగా ఇండియాకు అమెరికాకు డిఫరెంట్ గా ఉంటుంది కదా. తప్పకుండా అండి. హలో అండి, నా పేరు సుధాకర్. సో మీరు స్వామి గారు అడిగినట్టు అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రాసెస్ అనేది ఇండియా కన్నా డిఫరెంట్ గా ఉంటుందండి. సో మనకి ఎగ్జాంపుల్ ఇండియాలో మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎన్నికవుతారు, వాళ్ళ పార్టీ అధ్యక్షుని ఎన్నుకుంటారు. ఏ పార్టీకి ఎక్కువ మంది ఎంపీలు వస్తే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ప్రధానమంత్రిగా ఎన్నికవుతారు. ఇక్కడ అమెరికాలో ప్రజలు ప్రత్యక్ష ప్రతినిధికి ఓటు వేసినప్పటికీ ఎలక్టోరల్ ఓటింగ్ సిస్టమ్ అనేది ఉంటుందండి. అంటే మనకి ఒక్కో రాష్ట్రానికి కొన్ని నిర్దిష్టమైన ఎలక్టోరల్ ఓట్స్ ఉంటాయి. ఆ ఓట్స్ ఎన్ని ఉన్నాయని ఎలా డిసైడ్ చేస్తారంటే అక్కడున్న ప్రజల సంఖ్య బట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ టెక్సస్ రాష్ట్రానికి 20 ఎలక్టోరల్ ఓట్స్ ఉన్నాయనుకోండి, కాలిఫోర్నియాకి 50 ఉంటాయి. సో ఆ స్టేట్ లో ఎవరి మెజారిటీ, ఏ ప్రతినిధికి ఎక్కువ ఓట్లు వస్తే ఆ 50 ఎలక్టోరల్ ఓట్స్ ఆ ప్రతినిధికి వెళ్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ కి టెక్సస్ లో 30 టెక్సస్ గెలిచాడు అనుకోండి, మెజారిటీ ఎంతైనా కూడా ఆ మొత్తం ఉన్న ఎలక్టోరల్ ఓట్స్ టెక్సస్ మొత్తం ట్రంప్ కి వెళ్తాయి. అదే కాలిఫోర్నియాలో మెజారిటీ ఎంతైనా కూడా 10,000 మెజారిటీ అయినా 5 లక్షల మెజారిటీ అయినా కూడా ఆ 50 ఎలక్టోరల్ ఓట్స్ హ్యారిస్ గారికి వెళ్తాయి అన్నమాట. ఆ రకంగా ఈచ్ స్టేట్ కి డిఫరెంట్ ఎలక్టోరల్ ఓట్స్ ఉంటాయి. ఆ మొత్తం ఎలక్టోరల్ ఓట్స్ దేశానికి మొత్తం 270 ఎవరికి వస్తే వాళ్ళు గెలిచినట్టు అన్నమాట. సో అది సింపుల్ గా ఎలక్టోరల్ కాలేజ్ ఓటింగ్ సిస్టమ్. స్వామి గారు ఓకే, ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఈసారి ఎన్ఆర్ఐల పాత్ర ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? శ్రీలేఖ గారు పల్లె చెప్తారా? అందరికి దీవాళి శుభాకాంక్షలు అండి. ఎన్ఆర్ఐస్ చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తారండి ఈసారే కాదు, యాక్చువల్లీ గత 2 ఎలక్షన్ సైకిల్స్ లో కూడా ఇండియన్ అమెరికన్స్ ఎస్పెషల్లీ చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేశారు. ఇప్పుడు మన స్టూడెంట్స్ కి మన గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ లేదు కాబట్టి, ఈవెన్ దో మనం 5.2 మిలియన్ పీపుల్ ఉన్న ఎలిజిబుల్ ఓటర్స్ యాక్చువల్లీ 2.5 మిలియన్ అన్న. సో 2.5 మిలియన్ అయినా లాస్ట్ ఎలక్షన్ 2016 కి కానీ 2020, 2024 కి చూసుకుంటే సిగ్నిఫికెంట్ పోర్షన్ ఇంక్రీజ్ అవుతుంది. అది ఒక ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్, ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను యునైటెడ్ స్టేట్స్ కి 2000 లో వచ్చినప్పుడు నేను యాజ్ ఎ స్టూడెంట్ కానీ H4 వీసా కానీ ఇంత అవేర్నెస్ లేదు. అప్పుడు కూడా నేను కాలేజ్ వెళ్ళాను, ఐ స్టడీడ్ ఇన్ బాస్టన్ యూనివర్సిటీ. కానీ ఇమిగ్రెంట్స్ ది ఇంత లేదనమాట. ఏదో వచ్చాము మంచిగా లెట్స్ ఫ్లై అండర్ ద రేడార్, get a good job, get a good car, good house అంతవరకే ఉండింది. కానీ పోంగా వాళ్ళకు కూడా బాగా అవేర్నెస్ వచ్చేసి జియో పాలిటికల్ నేచర్ మీద ఇంట్రెస్ట్ బాగుంది. సో నాట్ ఓన్లీ దట్, మనకు పాపులేషన్ ఎక్కువ ఉందనే కాదు, అవేర్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి టర్న్ అవుట్ బాగా ఉంటుంది. సో చాలా హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మన ఇండియన్ అమెరికన్స్. ఓకే అండి, ఇప్పుడు ఇప్పుడు ప్రెసిడెంట్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమల్ హారిస్ వారి బలాలు బలహీనతలు ఎలా ఉన్నాయి? ఇప్పుడే జాయిన్ అయ్యారు. నరసింహ కొప్పుల గారికి వెల్కమ్, డిబేట్ లో జాయిన్ అయ్యారు. నరసింహ కొప్పుల గారు,
ప్రెసిడెంట్ అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ వారి బలాలు బలహీనతలు ఎలా ఉన్నాయో విశ్లేషించగలుగుతారా? సారీ కొంచెం లేట్ అయింది. తప్పకుండా. మాకు తెలిసినంత వరకు డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఏంటంటే బార్డర్ విషయాల్లో ఈజ్ వెరీ స్ట్రాంగ్ గా ఉన్నారు. మరియు ఎకానమీ విషయాల్లో కూడా బాగా స్ట్రాంగ్ గా ఉన్నారు. అంటే ప్రజల అభిప్రాయంలో సోషల్ అబార్షన్ కానీ మిగతా కొన్ని సోషల్ ప్రోగ్రామ్స్ లో కమలా హ్యారిస్ ఈజ్ అహెడ్. దానికి కొంచెం సపోర్ట్ ఎక్కువ ఉంది. అందులో జెండర్ గ్యాప్ కూడా ఉంది. జనరల్ గా లేడీస్ కానీ యూత్ డెమోగ్రాఫిక్ గ్యాప్, యూత్ జనరలీ మోర్ ఫేవర్ డెమోక్రాట్స్. సో అది ఈ ఎలక్షన్ లో కూడా కంటిన్యూ అవుతుంది. సో అవి రెండు మెయిన్ సోషల్ ఇష్యూస్. అబార్షన్ లో డెఫినెట్ గా అది డెమోక్రాట్స్ బిగ్ ఇష్యూగా చేశారు. ఇట్ మే వర్క్ టు సమ్ ఎక్స్టెంట్. సో ఎకానమీ, బార్డర్ అండ్ వార్స్ తగ్గించడం అట్లాంటి విషయాల్లో డెఫినెట్ గా ట్రంప్ ఈజ్ అహెడ్ అండ్ వెరీ స్ట్రాంగ్. సో అవి రెండు మెయిన్ గా ఫ్యూ పాయింట్స్ డిస్పారిటీ నాకు అనిపిస్తుంది. యా బంగార్ రెడ్డి గారు, ఒక రిపబ్లిక్ పార్టీ ప్రతినిధిగా మీరు చెప్పండి, డొనాల్డ్ ట్రంప్ కు ఇప్పుడు అక్కడ ముస్లింలు ఓటేసే పరిస్థితి ఉందా? దీనిపైన మీ వివరణ ఏంటి? సో బేసికల్గా నా పేరు బంగార్ రెడ్డి అండి. హ్యాపీ దివాళీ, అందరికీ దివాళీ శుభాకాంక్షలు. సో 5వ తారీఖు ఇంకా 2 రోజులలో మనకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అండ్ డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అంటారు. బేసికల్గా ఈ 8 స్టేట్లలోనే ఇప్పుడు మనకు ఏం జరుగుతుందో అనే డిసిషన్ జరుగుతుంది. సో మీరు అడిగిన క్వశ్చన్కు బేసికల్గా ముస్లిమ్స్ ఎంతమంది, ఆ ముస్లిమ్స్ యొక్క ప్రాధాన్యత ఇప్పుడు ఎంత ఉందంటే, డొనాల్డ్ ట్రంప్కు డెఫినెట్గా లాస్ట్ 3 months నుంచి చాలా చేంజెస్ వచ్చాయి. ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్లో చాలా రోజుల నుంచి బైడెన్ని ఈవెన్ ముస్లిమ్స్ నమ్ముకున్నారు. బైడెన్ ఏం చేస్తున్నాడంటే యూనో స్టిక్ అండ్ క్యారెట్ అనే రూల్ తోటి కొంచెం అటు కొంచెం ఇటు ఆయుధాలు ఇటు పంపిస్తూ ఇజ్రాయెల్కు, అటు వీళ్ళని సపోర్ట్ చేస్తూ ఒక క్లియర్ ఫారెన్ పాలసీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అందరు ముస్లిమ్స్ కూడా తెలిసిపోయింది ఇది జస్ట్ ప్లేయింగ్ ద గేమ్, డేంజరస్ గేమ్ రైట్ బిట్వీన్ 2 countries, అంటే అరబ్ వరల్డ్ వర్సెస్ ఇజ్రాయెల్. ఆ విషయంలో ముస్లిమ్స్కి తెలిసిపోయింది ఏంటంటే ఓన్లీ ట్రంప్ కెన్ డూ. ట్రంప్ కూడా ఏం చెప్పాడంటే జనవరిలోగా నేను ఈ వార్నే ఎండ్ చేస్తాననే ప్రామిస్ ముస్లిమ్స్కి ఇచ్చారు. కాబట్టి చాలామంది ఎస్పెషల్లీ బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్లో మాత్రం ముస్లిమ్స్ ట్రంప్కి వేసే అవకాశం ఉంది. అయినో మన ఇండియాలో ఏమనుకుంటారంటే ముస్లిమ్స్ ట్రంప్కి వేయరు అని, కానీ ఇక్కడ ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా, క్రిస్టియన్స్ అయినా ఎవరైతే పాలసీస్ని బట్టి ఓటేస్తారో ఆ ఓటు తప్పనిసరిగా ట్రంప్కి వస్తుంది ఈసారి. ఓకే, నాగిరెడ్డి గారు, డెమోక్రాటిక్ పార్టీ ప్రతినిధిగా మీరు చెప్పండి, కమలా హారిస్ కు బాకీల నుంచి స్పందన ఎలా ఉంది? ఆమె గెలుపు అవకాశాలపై మీ అంచనాలు ఏంటి? నమస్తే, పిలుపు మరియు టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. నా పేరు శ్రీధర్ నాగిరెడ్డి. నేను వర్జీనియా నుంచి సుహాస్ సుబ్రహ్మణ్యం కాంగ్రెషనల్ రిప్రజెంటేటివ్గా, అంటే ఎంపీ పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు. అందరూ అతనికి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము. తర్వాత అతను గెలిచాక నేను స్టేట్ సెనేట్కి నిలబడుతున్నాను. ఎలక్షన్స్ November 16th ఉంటాయి. సో కమలా హారిస్ గురించి చెప్పాలంటే ఆమె భారత సంతతికి చెందిన సెనేటర్, వైస్ ప్రెసిడెంట్ కాకముందు కాలిఫోర్నియా నుంచి ఎన్నికయ్యారు. జో బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 4 ఏళ్ల పాటు ఆవిడ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. జో బైడెన్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేశాక ఆమెని ప్రెసిడెంట్గా అనౌన్స్ చేశారు.
సో మన ప్రవాస భారతీయులందరూ ఆమెకి మద్దతు తెలిపారు. ఎవ్రీబడి ఈజ్ ఎక్సైటెడ్. అందరూ మనకి ఇండియాకి ఇండియన్ రిప్రజెంటేటివ్గా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చాలా మందిని ఆమె క్యాబినెట్లో అవకాశం కల్పించారు. కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు ఏఏపిఏ అని ఉంది, ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ కమ్యూనిటీ అని చెప్పేసి అందరూ ఆమెని ఏకగ్రీవంగా మద్దతు ఇస్తూ భారీ మెజారిటీతో ఆమె గెలవాలని చెప్పేసి 5వ తారీఖున కోరుకుంటున్నారు. అంతేకాకుండా అర్లీ పోలింగ్ అంటే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ తర్వాత ముందుగానే ఓట్లు వేసే విధానం ఒక సెప్టెంబర్ 20 నుంచి మొదలైందనమాట వర్జీనియాలో. తర్వాత 2 శనివారాలు కూడా ఇచ్చారు. సో ఒకటే రోజు కాకుండా వివిధ పద్ధతుల్లో పోస్టల్ బ్యాలెట్ కానీ అర్లీ పోలింగ్ కానీ 5వ తారీఖున కానీ ఓటు వేసే విధానం ఉంది. సో ఇందులో భాగంగా చాలామంది డెమోక్రాట్లు అర్లీగా ఓటేశారు. అది కమలా హారిస్కి మద్దతుగా వేశారనమాట. సో జనరల్గా రిపబ్లికన్స్ అదే రోజు వెళ్ళి ఓటేస్తారు, డెమోక్రాట్స్ ముందుగానే ఓటేస్తారు. సో ఇప్పుడు హోరాహోరీగా నడుస్తున్నాయి. కాకపోతే కమలా హారిస్ ఒక 2 to 3 points పాజిటివిటీలో గెలుస్తారని చెప్పేసి డెమోక్రాట్ పార్టీ నమ్ముతోంది అనమాట. ఓకే సుధాకర్ గారు, ఇప్పటి వరకు అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు భారతీయులపై ముఖ్యంగా ఎన్ఆర్ఐలపై ప్రభావం ఎలా ఉంది? స్వామి గారు, సారీ ఎవరిని అడిగారండి? శ్రీలేఖ గారు. చెప్పండి సుధాకర్ గారు. థ్యాంక్స్ అండి. అమెరికా సంబంధాలు భారతదేశంతో ప్రధానంగా వాళ్ళకి జియో పొలిటికల్ ఇంపార్టెన్స్ అండి. అంటే భారతీయులు ఇక్కడ ఉన్నా కూడా మన భారతీయులకి మన గ్రీన్ కార్డులు ఎప్పుడు వస్తాయి, H1 ఎన్ని వస్తాయి అనేది ఒకటి భారతీయుల ఎంతమంది ఉన్నారు వాళ్ళ ప్రాముఖ్యత మీద కాకుండా అమెరికా ఇమిగ్రేషన్ పాలసీస్ బట్టి డిపెండ్ అయి ఉంటాయి. అంటే మనకి హ్యారిస్ అధ్యక్షురాలైనా లేదంటే ట్రంప్ అధ్యక్షుడైనా హఠాత్తుగా ఇండియాకి వేల గ్రీన్ కార్డులు ఇచ్చే పరిస్థితి ఉండదు అనమాట. అది నార్మల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అన్ని దేశాలతో పాటు మనకు కూడా అదే వర్తిస్తుంది. అది కాకుండా అమెరికాకి ఇండియాతో సంబంధాలు ఎలా ఉండాలి అనేది జియో పొలిటికల్ సిస్టమ్స్ బట్టి ఉంటాయి. ఇప్పుడు అమెరికాకి మనందరికీ తెలిసినట్టు చైనా మెయిన్ రైవల్ అన్న శత్రువు అని కాకపోయినా ప్రధానంగా ప్రత్యర్థి. మన అమెరికాకి ప్రత్యర్థి అమెరికాకి మిత్రుడు అవుతాడు. ఎనిమీస్ అవర్ ఫ్రెండ్. సో మనం భారతదేశానికి చైనా ఎప్పుడు ఒక రకంగా రైవల్ అది. సో అమెరికాకి ఇంట్రెస్ట్ ప్రధానంగా జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏంటంటే భారతదేశంతో సత్సంధాలు ఉండాలి. ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అమెరికా ఇంట్రెస్ట్ల కోసం ఖచ్చితంగా వాళ్ళు భారతదేశంతో మంచి సంబంధాలు కోరుకుంటారు. ఆ విషయంలో రిపబ్లికన్ ప్రెసిడెంట్ అయినా డెమోక్రాటిక్ ప్రెసిడెంట్ అయినా మనకి అవసరం రీత్యా మనతో మంచి సంబంధాలు ఉండాలనేది అనివార్యం అది. సో అది ఆ విషయంలో మనకి ట్రంప్ అయినా హ్యారిస్ అయినా మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత విషయానికి ఇండియా స్టూడెంట్స్ కానీ గ్రీన్ కార్డ్ కానీ ఎవరికి హెల్ప్ చేస్తారు అనే విషయానికి వస్తే ట్రంప్ యాజ్ ఎ పాలసీ మేకర్ హీఈస్ యాంటీ ఇమిగ్రెంట్. ఈజ్ టాకింగ్ అబౌట్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఫర్ షూర్. అలా అని చాలా మందిని అమెరికాకి తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేయనేది ఆయన బేసిక్ పాలసీకి దట్స్ అగేన్స్ట్ దిస్ పాలసీ. ఇమిగ్రేషన్ ఈజ్ immigrant is an immigrant. But say illegal is the first priority. But the second part, ఇది లీగల్ ఇమిగ్రేషన్ కూడా అతనికి లిమిట్ చేయాలనేది వాళ్ళ పార్టీ ఎజెండాలో ప్రాజెక్ట్ 2025 అనేలో మెయిన్ ఇష్యూ అది. సో ఆ విషయంగా తీసుకుంటే బ్రాడ్లీ ఇట్స్ లైక్ ది ట్రంప్ ఫిలాసఫీ. ఐ వుడెంట్ సే నెసెసరీలీ రిపబ్లికన్ పార్టీ ఫిలాసఫీ. ఆ ట్రంప్ పాలసీ ఏం కూడా అంటే దెన్ లిటిల్ హార్డ్ ఆన్ ఇమిగ్రేషన్ పార్ట్. సో ఎనీ ఇమిగ్రెంట్స్, నాట్ ఓన్లీ ఇండియన్స్ అని కానీ ఎనీ ఇమిగ్రెంట్స్ అనేది ఒక రకంగా అది నాట్ సో ఫేవరబుల్ పాలసీ. ప్లస్ కమలా హారిస్ విషయానికి వస్తే ఆవిడ ఆబ్వియస్లీ మన భారతీయ సంతృప్తి చెందింది. ఆవిడ మనకి డైరెక్ట్ గా ఇండియాతో అసోసియేషన్ కాకపోయినా ఆబ్వియస్లీ డెమోక్రాటిక్ పార్టీ ఓవరాల్ ప్రిన్సిపల్స్ ప్రకారం మనకి ఫేవరబుల్ గా ఉంటుంది. సో రెండు విషయాల్లో, ఒకటి భారతదేశంతో దౌత్య సంబంధాలు ఖచ్చితంగా మెరుగ్గా ఉంటాయి, ఎందుకంటే మనకి వాళ్ళు చైనాతో పోటీ పడాలి కాబట్టి. సెకండ్ విషయంలో స్పెసిఫిక్ ఇమిగ్రేషన్ విషయానికి వస్తే నా ఉద్దేశంలో
డెమోక్రటిక్ పార్టీ ఇస్ మోర్ లీనియంట్ టువర్డ్స్ ఇమిగ్రెంట్స్ అనేది. ఇదే అంశంపై శ్రీలేఖ గారు, ఇప్పటి అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు భారతీయులపై, ముఖ్యంగా ఎన్ఆర్ఐలపై ఎలాంటి ప్రభావం ఉంది? ఇప్పుడు సుధాకర్ గారు చెప్పింది పై మీ అభిప్రాయం చెప్పండి. నేను ప్యూర్లీ పాలసీ పర్స్పెక్టివ్ మాట్లాడతానండి. లాస్ట్ 20 years నుంచి డెమోక్రాట్ ప్రభుత్వమే ఎక్కువ ఇయర్స్ ఈ కంట్రీలో ఉండింది. స్టార్ట్ ఫ్రమ్ క్లింటన్ నుంచి కానీ, తర్వాత ఒబామా నుంచి కానీ, ఇప్పుడు మన జో బైడెన్, సో కాల్ కమలా హ్యారిస్ కదా. ప్రతిసారి ఇమిగ్రేషన్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఇస్ అ కంప్లెక్స్ ప్రాసెస్ అంటారు. కానీ 20 years నుంచి దాదాపు మోస్ట్ ఆఫ్ ది టైం మీరే ఉన్నారు పవర్లో. వాట్ డిడ్ యూ డూ అన్న క్వశ్చన్ మనమే ఆలోచించుకోవాలి. Trump is definitely hard on immigration, Andy, but I'll tell you why. He himself admits that while great grandparents, like anybody else, right? This is a land of immigrants. But he's a businessman, right? Business people, they're very focused on numbers. He always has said merit immigration is always the key to any prosperous land, right? మనం ఇండియాలోనే ఆలోచించండి. సిన్స్ దిస్ ఇస్ అన్ ఇండియన్ షో చెప్తామా, మనం ఇండియాలో మనం ఓపెన్ బార్డర్స్ పెట్టామా? ఎందుకు పెట్టలేదు? దట్ డజంట్ మీన్ దట్ వీఆర్ అగైన్స్ట్ ఇమిగ్రెంట్స్, వీఆర్ జస్ట్ అగైన్స్ట్ ఓపెన్ బార్డర్స్. ఎందుకంటే ఓపెన్ బార్డర్స్ రిజల్ట్స్ ఇన్ డిక్రీజ్డ్ సెక్యూరిటీ టు ద కంట్రీ. నేను జస్ట్ సింపుల్ కాన్సెప్ట్, ఇంటి కాన్సెప్ట్ చెప్తాను. మనము ఇంట్లో డోర్లు అయితే తెరిచి పెట్టాము కదా, మనం ఎవరినన్నా ఇంట్లోకి రానిస్తామా? ఇన్వైట్ చేస్తాము. మనము వి పిక్ అండ్ చూస్ మన ఫ్రెండ్స్ని. అంత చిన్న ఇంట్లో 4-5 ఉన్న ఇంట్లోనే పిక్ అండ్ చూస్ చేసి ఎవరింట్లోకి వస్తారో అంటే, ఇంత పెద్ద కంట్రీలో అట్లా అలౌ చేస్తారంటే, ఐ థింక్ ట్రంప్ గారు ఎప్పుడు మాట్లాడినా, ప్రెసిడెంట్ ట్రంప్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్. ఐ డోంట్ థింక్ హీ స్పీక్స్ ఎనీథింగ్ అబౌట్ ఇమిగ్రేషన్. అండ్ మీరు చాలా మంది ఇక్కడ ప్యానల్ బిజినెస్ మెన్ అండర్స్టాండ్స్ దట్ మెరిట్ ఇమిగ్రేషన్ ఈస్ ద వే టు గో. ఇప్పుడు నేను కూడా అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తాను. వెన్ ఐఎమ్ ఇంటర్వ్యూయింగ్ 20 candidates, ఐ ఓన్లీ పిక్ మెరిట్ కదా. సో ఐ థింక్ టు ఎండ్ దిస్ కాన్వర్సేషన్ ఆన్ ఇమిగ్రేషన్, ఐ ఫీల్ లైక్ ఇప్పుడు ట్రంప్ వస్తే హీల్ ఫోకస్ ఆన్ మెరిట్ ఇమిగ్రేషన్. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో he is not a fool to feel like వాళ్ళందరినీ డిపోర్ట్ చేసేస్తే you're losing the talent, right? సుందర్ పిచాయ్ అట్లాంటి టాలెంట్లని will lose because of this IT force. సో వాళ్ళందరికీ he wants to reform. In fact, ప్రాజెక్ట్ 2025 గురించి సుధాకర్ గారు చెప్పారు. It is about 800 pages or more. I can't even claim that నేను ఒక పేజ్ చదివానని చెప్పలేదు, but I did take a certificate course on project 2025. వాళ్ళు కూడా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ గురించే చెప్పారు కానీ మెరిట్ ఇమిగ్రేషన్ గురించి మాట్లాడలేదు. సో ట్రంప్ గారు వస్తే ఐ థింక్ ఇట్ విల్ బి బెటర్. హీల్ యాక్చువల్లీ రిఫార్మ్ ఇమిగ్రేషన్ సిస్టమ్. ఓకే, నరసింహ కుప్పల గారు, ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాజా సర్వేలు ఏం చెప్తున్నాయి? సేమ్ టైం ఎన్ఆర్ఐల మద్దతుపై సర్వేలు ఏం చెప్తున్నాయి? అంచనాలు ఎలా ఉన్నాయి? సర్వేలు మొదట కొన్ని నెలల క్రితం నుంచి కమలా హ్యారిస్ కొంచెం షీ హ్యాస్ ఎన్ ఎడ్జ్. స్పెషల్గా డెమోక్రాటిక్ పార్టీ బాగా యునైట్ అయింది. లాస్ట్ మినిట్లో సెలెక్ట్ అయింది, బట్ దే వర్ యునైటెడ్ వెరీ వెల్. Their goal was to keep Trump away. So it's not like they like Kamala Harris, but negatively they want to keep Trump away. So they were united very strong. So our reaction though, she had very good momentum, lot of money collected. So our momentum, she had it for last many weeks. And ట్రంప్ ఈ మధ్యన ఐ థింక్ కొంచెం పుంజుకుంటున్నాడు. ఐ థింక్ ఒరిజినల్ గా బికాస్ ఆఫ్ ది అసాసినేషన్ అటెంప్ట్ హీ గాట్ ఎ గుడ్ బాంబ్. తర్వాత మళ్ళీ కమలా హ్యారిస్ వచ్చింది. ఇప్పుడు చాలా పోల్స్ లో అభిప్రాయాల్లో ట్రంప్ ఈజ్ రిలేటివ్లీ పికింగ్ అప్. సో ట్రెండ్ ఈజ్ విత్ ట్రంప్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏమి అడిగారు? ఇక్కడ ఎన్ఆర్ఐల మద్దతు ఎవరికి ఎక్కువ ఉండే అవకాశం ఉంది? లేటెస్ట్ సర్వేలు ఏం చెప్తున్నాయి? అదే లేటెస్ట్ సర్వే అదే చెప్పారు. ఎన్ఆర్ఐ మద్దతు మొదటి నుంచి స్టాండర్డ్ డెమోక్రాటిక్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. సుమారు 70% వరకు
డెమోక్రాట్స్ కి సపోర్ట్ ఉంటుంది. అంటే పర్సెప్షన్ ఉంది డెమోక్రాట్స్ ఆర్ గుడ్ ఆన్ ఇమిగ్రేషన్ అది ఇది, బట్ ఇన్ రియాలిటీ బోత్ ఆర్ సేమ్. యాక్చువల్ ఇంప్లిమెంటేషన్కి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరము ఇండియన్స్ కి మెయిన్ గా కావాల్సింది కంట్రీ కోటా తీసేయడం. సో కంట్రీ కోటా తీసేస్తే బిగ్ లైన్ క్యూ ఏదైతే ఉందో దానికి కొంచెం రిలీఫ్ వస్తుంది. గ్రీన్ కార్డ్స్ అవన్నీ కొంచెం త్వరగా వస్తాయి. ఇప్పుడు అట్లాంటి దాంట్లో బిగ్ డర్బన్ అనే డెమోక్రాటిక్ సెనేటర్ తనే అడ్డుకున్నాడు. సో దెర్ ఇస్ నో గుడ్ ఫ్రెండ్. ఏదో కొంచెం ఉంటుంది డెమోక్రాటిక్ పార్టీ ఈజ్ మోర్ ఫ్రెండ్లీ అని, బట్ ఇన్ రియాలిటీ వెన్ యాక్చువల్ లా కమ్స్ ఇట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్. చెప్పలేం. ఐ థింక్ రిలేటివ్లీ లిటిల్ బిట్ బెటర్ డెమోక్రాటిక్ పార్టీ. అండ్ బట్ ఎన్ఆర్ఐస్ లో కూడా కొంచెం ట్రెండ్, నేను ప్రైవేట్ కొందరితో యంగ్స్టర్స్ తో మాట్లాడుతుంటే ఐ థింక్ ఆ ట్రెండ్ ఫ్రమ్ 70% to 60%. So I think Republicans are relatively doing better with the NRI, especially the competition schools like TJ, DEI అని ఆ DEI push మనకి నచ్చదు చాలా మటుకు. సో అట్లాంటి కొన్ని విషయాల్లో సో ఐ థింక్ దే ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ డెమోక్రాటిక్ పార్టీ. ఓకే, బంగార్ రెడ్డి గారు, డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య భారత ప్రధాని మోడీని విపరీతంగా పొగిడారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? మోడీ మనకు తెలిసే ఉంటుంది. హౌడీ మోడీ ఈవెంట్ ఇక్కడే మా హ్యూస్టన్లో జరిగింది. హౌడీ మోడీ అండ్ ట్రంప్, మోడీ గారు అండ్ ట్రంప్ మొదటి నుంచి కూడా మిత్రులే. సో కమింగ్ బ్యాక్ టు ఈ జరిగే ఎన్నికల్లో ట్రంప్ వస్తే భారత అండ్ ప్రవాస భారతీయులకే కాకుండా ఇండియా యుఎస్ రిలేషన్స్ కూడా అమోఘంగా పెరుగుతాయి. ఎందుకంటే లాస్ట్ 16 సంవత్సరాల నుంచి శ్రీలేఖ గారు చెప్పినట్టు డెమోక్రటిక్ పార్టీ మెజారిటీలో ఉంది, అవకాశం ఇచ్చారు. అయినా కూడా మన ప్రవాస భారతీయుల సమస్యలు ఏమీ తొలగలేదు. ఇప్పుడే నరసింహ గారు కూడా చెప్పారు. తర్వాత ఏంటంటే ఇమ్మిగ్రేషన్లో వెరీ క్లియర్ పిక్చర్ ఏంటంటే డెమోక్రటిక్ పార్టీ ఎప్పుడు కూడా ఈ జార్గాన్స్ రైట్ ఏదో ఇస్తున్నట్టుగా చూడటం కానీ ఫలితం ఏది లభించడం లేదు. ఒక్కోసారి ఇప్పుడు 100 years పడుతుంది కొంతమంది గ్రీన్ కార్డ్ రావడానికి, అంటే ఆ లైఫ్ టైం కూడా సరిపోదు. అండ్ ట్రంప్ ఏంటంటే ఈజ్ టేకింగ్ బోల్డ్ డిసిషన్స్. ఇమ్మిగ్రేషన్లో కూడా తను ఎప్పుడు కూడా ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ మీదనే టఫ్ అన్నాడు తప్ప మెరిట్ ఇమ్మిగ్రేషన్లో చాలా మంచిగా ఉన్నారు. అదే విషయంలో వచ్చినప్పుడు ప్రవాస భారతీయులకు ట్రంప్ వస్తేనే మనకు మార్పు చెందే అవకాశం ఉంది, మెరుగయ్యే అవకాశం తప్పనిసరిగా ఉంది. ఉండటమే కాకుండా మెరుగయ్యే అవకాశం ఉంది. ఇంకా రెండో విషయానికి వస్తే చైనా విషయంలో కావాలంటే ఇప్పుడు మనకు చైనా కానీ చుట్టుపక్కల దేశాలు చూస్తే బంగ్లాదేశ్లో కానీ శ్రీలంకలో కానీ పక్కన పాకిస్తాన్లో కానీ మనకు మన భారతదేశం యొక్క సంబంధాలు చక్కగా ఉండి భారతదేశం యొక్క మాట వినాలంటే మనకు అమెరికా యొక్క సహాయం కూడా అవకాశం ఉంది. లేకపోతే చైనా ఇస్ బుల్లింగ్, మనకు తెలియంది కాదు అక్కడ. అలాంటప్పుడు మోడీ అండ్ ట్రంప్ యొక్క సహకారము మనకు చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. ఎందుకంటే మాట్లాడటం వేరు, చేయడం వేరు. మన ట్రంప్ కంపల్సరీగా కూడా చేసి చూపిస్తాడు. చేయడమే కాదు, వారికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా హిందువులంటే మంచి అభిమానం ఉంది, భారతీయులంటే మంచి అభిమానం ఉంది ట్రంప్కి. ఆయన తీసుకొచ్చేటువంటి పాలసీస్ కూడా మన భారతదేశానికి అనుకూలంగా, ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా, భారతదేశం, జపాన్, క్వాడ్ కంట్రీస్ అంటారు, అండ్ యుఎస్, ఈ 4 countries తోటి మన భారతదేశం కంపల్సరిగా మెరుగవుతుంది. మనకు ట్రంప్ వస్తేనే బాగుంటుంది. కమలా హ్యారిస్ ఎప్పుడు కూడా నేను భారతదేశం నుంచి వచ్చానని ఒక్కసారి కూడా చెప్పుకోలేదు. అదేవిధంగా తన యొక్క పాలసీస్ అవి కూడా భారతదేశానికి అనుకూలంగా లేవు. తను ఎందుకంటే తను రీజన్ ఉంది, తను ఆఫ్రికన్ అమెరికన్స్, నేను ఆఫ్రికన్ అమెరికన్ అనుకుంటేనే రేపు ఓట్లు వస్తాయి, ఇండియాని అనుకుంటే రావు. అందుకని తను ఎక్కువగా ఆఫ్రికన్ అమెరికన్స్, తర్వాత రెండోది ముస్లిమ్స్ కూడా రావాలనే ఉద్దేశంతో పాలస్తీన్ గురించి కొంచెము రిటరిక్ స్టేట్మెంట్స్, అవేదో చేయడం కాదు, స్టేట్మెంట్ చేస్తున్నారు. సో ఏ విధంగా చూసినా మీరు కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే ట్రంప్ వల్ల మన భారతదేశానికి, ప్రవాస భారతీయులకు చాలా మంచి జరిగే అవకాశం ఉంది. శ్రీ నాగిరెడ్డి గారు, బంగార్ రెడ్డి గారు చెప్తున్నారు ట్రంప్ వస్తేనే భారతీయులకు బాగుంటుంది అంటున్నారు. అయితే ఇటీవల మోడీని కూడా, భారత ప్రధాని మోడీని కూడా ట్రంప్ పొగిడారు. దీనిపైన మీ విశ్లేషణ
ఎలా ఉంది? మోడీ గారు ఈ మధ్య బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో వాషింగ్టన్ డీసీకి వచ్చారు. అందులో భాగంగా నేను బంగారెడ్డి గారు కూడా కలిసాం. సో బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ బేసికలీ గుజరాత్లో మైక్రాన్ కానీ, అప్లైడ్ మెటీరియల్స్ కంపెనీ బెంగళూరులో కానీ, మనకి ఈ కోవిడ్ తర్వాత తైవాన్ ఒకటే కంట్రీలో చిప్స్ తయారీ ఉండేది. చిప్ షార్టేజ్ వల్ల చాలా కార్లు కానీ మిగతా ఎలక్ట్రానిక్ కంపెనీస్ ఇష్యూస్ వచ్చాయన్నమాట. ఇప్పుడు మోదీ గారి ఆధ్వర్యంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో ఇన్వెస్ట్ చేశారనమాట. ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, మన టెక్నాలజీ ఎక్స్చేంజ్ కానివ్వండి. సో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ పాజిటివ్లీ వర్కింగ్ విత్ మోదీ అండ్ ఇండియా. సో వీఆర్ థ్యాంక్ యూ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో ట్రంప్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి అతని పాలన గురించి కాదు, పాలన అయిపోయాక అతను పగ్గాలు బైడెన్కి ఇవ్వకుండా పొగరబోతుగా వెళ్ళిపోయాడు అనమాట. మళ్ళీ జనవరి 6 ఏం జరిగింది? పార్లమెంట్ పైన దాడి చేయించారు. అవి రెండు. పాలన ఎలా చేసామనేది కాదు, నియంతృత్వంగా చేస్తున్నాడు. ఈసారిగైనా అతనికి పగ్గాలు ఇస్తే అమెరికా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, అతని చేతుల్లో అణుబాంబు కూడా ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఈసారి పవర్ హ్యాండ్ ఓవర్ చేయకుండా పోతే అమెరికా పరిస్థితి ఏంటి? థర్డ్ వరల్డ్ వారికి అతను మొదలు పెడతాడా? ఈ సందేహాలన్నీ ఉన్నాయి. అందువల్ల ట్రంప్కి అగైనెస్ట్గా ఉన్న వాళ్ళందరూ పార్టీ కాదు, రిపబ్లికన్ పార్టీ కాదు, నేషన్ అబవ్ పార్టీ అని చెప్పి ఇక్కడ మాకు ఎంపీగా ఉన్న ఇంతకుముందు బార్బరా కామ్స్ట్రాక్ అవ్వచ్చు, లేదా డేవిడ్ రమదాన్ అని చెప్పేసి రిపబ్లికన్ పార్టీ వాళ్ళు అవ్వచ్చు, అలాగా 200 మంది ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, లోక్సభ ఎంపీలు అంటే రిప్రజెంటేటివ్స్, తర్వాత సెనేటర్స్ 200 మంది వచ్చి డెమోక్రాట్ పార్టీకి మద్దతు పలికారు. అది బిగ్గెస్ట్ చేంజ్. సో కంట్రీ బాగుండాలని చెప్పేసి అందరూ మద్దతు వస్తున్నారు అనమాట. ట్రంప్ని, రిపబ్లికన్ పార్టీని పక్కన పెట్టి వీళ్ళకి మద్దతు పలుకుతున్నారు. అంటే ఏంటి? కంట్రీ ఈజ్ ఫస్ట్, నాట్ ద పార్టీ. కాబట్టి కమలా హారిస్ బిగ్ మెజారిటీ షీఈస్ గోయింగ్ టు విన్ అండ్ షీఈస్ గోయింగ్ టు హెల్ప్ పాలసీస్ టు సక్సీడ్ ఇండియా ఇన్ ఇమిగ్రేషన్, ఫైనాన్షియలీ అండ్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్. మీరు ఇప్పుడు చూస్తే మనకు దాదాపుగా 90,000 నుంచి 1,00,000 మంది విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. సో వచ్చిన వాళ్ళందరూ చాలా మంది వెనక్కి వెళ్ళట్లేదు. సో వీ నీడ్ మోర్ జాబ్స్, మోర్ ఎడ్యుకేషన్. వీఆర్ ఆల్ బీన్ హియర్. ఎడ్యుకేషన్ ద్వారా మనం ఇక్కడికి వచ్చాము, టెక్నాలజీ ద్వారా మనం ఇక్కడ చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇంకొకటి తీసుకున్నారంటే ట్రంప్ 7 సార్లు బ్యాంక్ సబ్సిడీ డిక్లేర్ చేశారు. తర్వాత మన ట్యాక్సెస్ పనిచేసే వాళ్ళందరూ 20-30% కడుతుంటే అతని ట్యాక్సెస్ లెస్ దాన్ 10% పే చేస్తున్నారు. ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. సో అతని పర్సనల్ బిహేవియర్ కానివ్వండి, క్యారెక్టర్ కానివ్వండి, సో డిమారలైజేషన్, బుల్లింగ్, సో ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల కమలా హారిస్ వస్తే అమెరికాకి, ఇండియాకి రిలేషన్షిప్స్ కానీ మద్దతు కానీ చాలా బాగుంటుంది. సో స్టే లాస్ట్ 4 years నుంచి ఉంది కదా ఆల్రెడీ. వైస్ ప్రెసిడెంట్కి ఎప్పుడు ఉండరండి. వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దే హ్యావ్ లిమిటేషన్స్. కాబట్టి ప్రెసిడెంట్ అయినప్పుడే వాళ్ళకి పవర్ ఉంటుంది. ఈసారి పవర్ ఇచ్చి చూస్తే తెలుస్తుంది అనమాట. రైట్, థ్యాంక్ యూ. అంటే బంగారెడ్డి గారు, మీరు దీనిపైన మీ స్పందన ఏంటి చెప్పండి. తప్పనిసరిగా కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్ 4 years చాలా పవర్ఫుల్. అండ్ అందులో 16 yearsలో ఆల్మోస్ట్ 12 years డెమోక్రాట్సే ఉన్నారు. ఒబామా, క్లింటన్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. అలా చూసుకున్నా కూడా కమలా హారిస్ ఇమ్మిగ్రేషన్లో 4 సంవత్సరాల నుంచి ఒకసారి బార్డర్కి వెళ్ళమంటే కూడా వెళ్ళలేదు. అక్కడ పరిస్థితి చూడడానికి రిపబ్లికన్ మెజారిటీ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అడిగినా కూడా చాలా రిటోరిక్గా వెళ్ళలేదు. సో ఇక్కడ ఎవరు అథారిటేటివ్ అంటే చూస్తుంటే బైడెన్ సైలెంట్గా ఉంటాడు, కానీ చేసే పనులన్నీ కూడా చెయ్యను పో, మీరేం చేసుకుంటారో చేసుకోండి అనే విధంగా ఉంటుంది. ట్రంప్ది ఎలా ఉంటుందంటే మీకు అలా కనిపిస్తుంది, కానీ ఎప్పుడు కూడా ఇంతకుముందు చెప్పారు పాలసీలో ప్రాబ్లం లేదని మన వాళ్ళే ఒప్పుకుంటున్నారు. అలాంటప్పుడు ట్రంప్ పాలసీలో ప్రభావం లేనప్పుడు రేపు అలా చేస్తారని ఎలా ఉంటుంది? January 6th అనే విషయం ఒక డిస్కషన్, అదొక కాంప్లెక్స్ టాపిక్, అది తర్వాత మాట్లాడుకోవచ్చు. అది చాలా ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి
రేషియల్ ఇన్ఈక్వాలిటీలో వైట్స్ కూడా అనుకుంటున్నారు మాకు ఇన్ఈక్వాలిటీ ఉందనే ఉద్దేశంతో అదొక ప్రొటెస్ట్ని దాన్ని ఒక ఏ విధంగా చేశారు అనేది అది డిఫరెంట్ టాపిక్. కమింగ్ బ్యాక్ టు కమలా హ్యారిస్ 4 years నుంచి వైస్ ప్రెసిడెంట్కి చాలా పవర్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ అఫైర్స్లో, ఫారెన్ రిలేషన్స్లో, ఇమ్మిగ్రేషన్లో, తర్వాత పాలసీ మేకింగ్, ఎకానమీలో వాళ్ళకు సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో వారు ఏమి చేయలేకపోయారు. అందరికీ తెలిసిన విషయమే. కమలా హ్యారిస్ని లాస్ట్ మినిట్ బైడెన్ డెలిగేట్స్ తోటి సెలెక్ట్ చేశారు. తను ఎప్పుడు కూడా ప్రైమరీలో గెలవలేదు, ఏ పాలసీ విషయంలో గెలవలేదు, అదేవిధంగా ఎక్కడ సపోర్ట్ లేదు. యాక్చువల్గా అదే వీక్ పాయింట్తో ఇప్పుడు కొంచెం తను డౌన్గా పోతుంది. ఒకవేళ గెలుస్తుంది అంటే అతను డెమోక్రటిక్ పార్టీలో ఉన్నటువంటి ఆ ట్రంప్ను ఓడించాలనే ఊపుతో ఎవరు గెలిచినా పర్వాలేదనే ఒక పపెట్ని గెలిపించడమే తప్ప బైడెన్ కానీ కమలా హ్యారిస్ కానీ డెమోక్రటిక్ పార్టీ యొక్క పపెట్సే. దాని వెనుక ఒక స్ట్రాంగ్ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ రన్ చేస్తుంటాయి, తెలియదు కాదు. ట్రంప్ విషయంలోకి వస్తే ఏంటంటే చాలా రోజుల నుంచి చాలా ఇన్ఈక్వాలిటీ మొత్తం దేశానికే జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి సంపదలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి వార్స్ పేరు మీద. అలాంటి వాటిని తగ్గించి ప్రజలు సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ ఎప్పుడు కూడా ట్రంప్ గురించి కాదు. ఇది ఎలక్షన్ చాలా మందికి మాకు 2 మేజర్ ఇష్యూస్ రైట్ నౌ. ఇన్ఫ్లేషన్. ఒకప్పుడు మా గ్రాసరీ $100 వచ్చేది ఇప్పుడు $250 ఖర్చు అవుతుంది ఏ స్మాల్ విషయానికి వెళ్ళినా కూడా. అది మేజర్ ఇంపాక్ట్. అండ్ సెకండ్ వచ్చేసి ఇమ్మిగ్రేషన్. ప్రతి దేశం నుంచి కూడా జస్ట్ నడిచొస్తున్నారు. అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే భారతీయులు ఎవరైతే క్రమబద్ధంగా ఇక్కడికి వచ్చారో వాళ్ళతో పోటీ పడాల్సి వస్తుంది. అండ్ క్రైమ్ పెరిగిపోయింది. బికాస్ ఆఫ్ దాట్ క్రైమ్ పెరిగిపోయింది. ఆ తర్వాత ఎడ్యుకేషన్లో కూడా ఎక్కడ చూసినా కూడా ఎడ్యుకేషన్లో మన వాళ్ళ అవకాశాలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మెక్సికో నుంచి, లాటిన్ అమెరికా నుంచి వచ్చినప్పుడు వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది తప్ప మనని పట్టించుకోరు. అదేవిధంగా చూసినా కూడా భారతీయులకు ట్రంప్ పార్టీ ఎక్కువ అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలా చూసినా చైనా, రష్యా విషయంలో మోడీ సహాయం చేయక తప్పదు. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ని తగ్గించాలంటే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ముందుండాలి. అది ట్రంప్ ముందే ఉంచుతారు. అదేవిధంగా చైనా విషయంలో ట్రంప్ బైడెన్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ముందు ఉండాల్సిందే. సో తప్పనిసరిగా ట్రంప్ అవకాశం ఇస్తారు. ఆ విషయంలో కూడా ఇమ్మిగ్రేషన్లో కూడా తెలియాల్సింది ఏంటంటే భారతీయులు ఇక్కడ అందరూ కూడా చాలా డాక్టర్స్ అందరూ పెద్ద తరహాలో హెల్ప్ చేస్తున్నారు అనేది కూడా ఉంది. కాబట్టి ట్రంప్ ఆ విషయంలో ఎప్పుడు కూడా మన ఇమ్మిగ్రేషన్లో మన ప్రవాస భారతీయులకు అన్యాయం చేసే అవకాశం లేనేలేదు. అదేవిధంగా అదొక కాంప్లెక్స్ ప్రాసెస్ నరసింహ గారు చెప్పినట్టు. సో అది ఎవరు వచ్చినా కూడా మెరుగే జరుగుతుంది తప్ప భారతీయులకు ఆ విషయంలో అంత చింత పెట్టుకోవద్దు. ఎన్ఆర్ఎస్కి చెప్పేది ఏంటంటే ఇది ఒక కాంప్లెక్స్. మన దేశమే కాదు అన్ని దేశాలలో కూడా అందరు ఇక్కడికి రావాలని కోరుకుంటారు. కాబట్టి ఆ ఇబ్బంది ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా మన కోసం జరగడానికి చూస్తుంటారండి. ఓకే, థ్యాంక్ యూ. సుధాకర్ గారు బంగార్ రెడ్డి గారు చెప్పింది ఏకీభవిస్తారా? మీ అభిప్రాయం ఏంటి? సో నా ఉద్దేశంలో అండి, మనందరికీ తెలుసు ఏ దేశంలో అయినా వ్యక్తి కన్నా వ్యవస్థ ముఖ్యం. ట్రంప్ ఇవాళ వస్తాడు, కమలా హ్యారిస్ ఇవాళ వస్తుంది, 4 ఏళ్ల తర్వాత వెళ్ళిపోతారు. సో వ్యవస్థ అనేది మనం పటిష్టంగా లేకుండా ఉంటే లా అండ్ ఆర్డర్ కి మనకి రిగార్డ్ కానీ వాల్యూ కానీ లేకపోతే ఎనీ సొసైటీ, ఎనీ కంట్రీ విల్ గో ఇన్ టు షాంబుల్స్ ఇన్ ఇయర్స్. సో మనలో ఎవరు ట్రంప్ కలవలేదు, ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడలేదు. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన కింద పనిచేస్తున్న వాళ్ళు, వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ ఆయన కింద 4 ఏళ్ళు పనిచేశాడు. జాన్ కెల్లీ ఆయన కింద చీఫ్ ఆఫ్ స్టాఫ్ కింద స్వయంగా ఆయన కింద పనిచేశాడు. వాళ్ళందరిది ఒకే ఏకాభిప్రాయం ఏంటంటే ఈయన నిరంకుశుడు, ఈయన ఆఫీస్కి పనికిరాడు, ఈయన అధ్యక్షుడిగా ఏ విషయంలోనూ ఎలిజిబుల్ కాదు. మనకన్నా వాళ్ళకి బాగా తెలుసు ఆయన ఎలాంటి వాడు అనేది. మనం పేపర్లో చూసింది, టీవీలో చూసింది, ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు విన్నారు. ఆయన కింద స్వయంగా పనిచేస్తున్న వాళ్ళు గొంతెత్తి అరుస్తున్నారు ఆయన వస్తే దేశానికి ప్రమాదం అని. ఎవరి అభిప్రాయం మనం గౌరవించాలి, ఎవరిని నమ్మాలి? ఆయన కింద పనిచేసిన వైస్ ప్రెసిడెంట్ ఆయన సపోర్ట్ చేయట్లేదు. ఆయన కింద పనిచేసిన వాళ్ళు చీఫ్ ఆఫ్ స్టాఫ్స్ కానీ, ఆర్మీ జనరల్స్ కానీ ముక్త కంఠంతో ఏమని నడుస్తున్నారంటే ఆయన వస్తే దేశానికి ప్రమాదం. మనం భారతదేశానికి లేదా రష్యాకి, యూరోప్ ఆ సంబంధాల సంగతి పక్కన పెట్టండి. దేశం అల్లకల్లోలం అయితే మిగతా సంబంధాలన్నీ మనకి ఇట్ డజంట్ మ్యాటర్. దేశం సురక్షితంగా ఉండాలి, దేశం సంక్షేమంగా ఉండాలి. ఆ విషయంలో
ఎవరు ఎక్కువ ఇంపార్టెంట్ అనేది అన్నిటికన్నా ముఖ్యం. సో ప్రీవియస్ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ జార్జ్ బుష్ కూతురు స్వయంగా పెన్సిల్వేనియాలో కమలా హ్యారిస్ సపోర్ట్ చేస్తుంది. లిజ్ చైనీ ప్రీవియస్ వైస్ ప్రెసిడెంట్ కూతురు ఓపెన్ గా కమలా హ్యారిస్ తో పాటు క్యాన్వాసింగ్ చేస్తుంది. ఇంతకన్నా మనకి బలమైన సాక్ష్యం కానీ బలమైన సపోర్ట్ కానీ రిపబ్లికన్ పార్టీ నుంచి రాదు. సో వాళ్ళ పార్టీ నుంచే వాళ్ళకి ట్రంప్ మీద నమ్మకం లేనప్పుడు మనకి ఏమీ తెలియని వాళ్ళు మనం ఎలా సపోర్ట్ చేస్తాం ట్రంప్కి? అది నా బిగ్గెస్ట్ కన్సర్న్. జిఓపి రిపబ్లికన్ పార్టీకి చాలా మంచి పాలసీస్ ఉన్నాయి. రీగన్ కానీ బుష్ కానీ చాలా మంచి ప్రెసిడెంట్స్. వాళ్ళు ఏం చేశారు? దేశం ముఖ్యం అనుకున్నారు పార్టీ సంగతి తర్వాత. ఇతనేంటి, నేను ముఖ్యం, నా తర్వాతే ఏదైనా. అలాంటిది అతను ఎవరైనా కానివ్వండి దేశానికి ప్రమాదం. అది నా భయం. నా హోప్ ఏంటంటే ప్రజలందరూ అది గుర్తిస్తారని. ఆ నమ్మకం ఏంటంటే ఆ కమలా హ్యారిస్ చేస్తున్నారు. ఒక్క క్షణం దాని గురించి చెప్తానండి. సో వ్యక్తిగతంగా ట్రంప్ అనేది డెఫినెట్గా ఒక ట్రంప్ గురించే మాట్లాడుతూ డెమోక్రటిక్ పార్టీ ఓట్లు సంపాదించామని చూడటం అది వర్కౌట్ కావట్లేదు. యాక్చువల్గా యాంటీ ట్రంప్ రెటరిక్ ఏంటంటే ట్రంప్ అనేది కూడా మనిషిని తీసుకున్నప్పుడు ఒక మనిషిని పక్కన పెట్టేస్తే మా రిపబ్లికన్ పార్టీ కూడా ఒక వ్యవస్థ. ట్రంప్ 4 yearsలో ఉన్నప్పుడు ఎక్కడప్పుడు కూడా ఒక వార్ జరగలేదు, ఫారెన్ వార్స్. ఒకవేళ అతనే అథారిటేటివ్ అయ్యి ఉంటే ఫారెన్ వార్స్ జరిగేది కదా. ఎక్కడ కూడా ఒక అది కూడా జరగలేదు. ప్రధానమైన విషయాలను తీసుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా ట్రంప్లో కూడా చాలా ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయ్యాడు. సో ఒక స్వాంప్ని తగ్గించాలంటే ఎవరమైనా మనం ఒక జాబ్కి వెళ్ళి ఒక 4 years ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎన్నో విషయాలను చూసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తులు ఎవరో తెలియదు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఎవరెవరైతే కొంచెం డిసిడెంట్స్ ఉంటారో వాళ్ళు వెళ్ళి మాట్లాడుతుంటారు. ఇది దేశము, ఇది 50 పెద్ద దేశము. అండ్ ట్రంప్ ఈసారి వారి వెనుక ఉన్నటువంటి వ్యక్తులు మా అందరికీ తెలుసు. మంచి బాధ్యత తీసుకొని ప్యాట్రియట్స్ ఒక అమెరికాని ప్రపంచంలో మళ్ళీ ఒక వ్యవస్థ మంచి కంట్రీగా చేసి ఇతర దేశాలతో సంబంధాలు పెంచుకుంటూ మధ్యలో ఉన్నటువంటి ఈ బార్గెనింగ్, ఈ యొక్క స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ వాషింగ్టన్ డీసీలో 50 సంవత్సరాల నుంచి పెరిగినటువంటి ఈ వ్యవస్థ ఉన్న వాళ్ళే ఉంటారండి. అదే పదవిలో ఉంటారు, అదే ఏండ్లు ఉంటారు, వాళ్ళే చేస్తుంటారు. ఇది ఒక గేమ్. 4 yearsకి ఒకసారి ఎలక్షన్ అవుతుంటుంది, గెలుస్తుంటారు, మళ్ళీ అదే వ్యవస్థ నడుస్తుంటుంది. అండ్ కమలా హ్యారిస్కి క్వాలిఫికేషన్స్ లేవు. ఎందుకంటే తను ఎప్పుడు కూడా ఒక బేసికల్గా చూస్తే ఒక అటార్నీగా వచ్చింది. ఒక అటార్నీగా వచ్చి తర్వాత ఒక్కొక్క అంచెలోకి వెదుగుతూ సెనేటర్గా వచ్చేసి ఓన్లీ క్రిటిసైజ్ చేస్తూ వచ్చి పైకి వచ్చింది. తను మీరు చూసి చూడండి, ఎప్పుడు కూడా క్రిటిసైజ్ కానీ ఒక కన్స్ట్రక్టివ్గా ఒక పాలసీని పాస్ చేసి అందరితో మన్ననలు పొంది రాలేదు. మోస్ట్ డేంజరస్ ఈజ్ కమలా హ్యారిస్. ఎందుకంటే ఏ అన్నోన్ డెవిల్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ నోన్ డెవిల్. సో ఆ పర్స్పెక్టివ్లో డెఫినెట్గా ట్రంప్ నుంచి ఏ రకమైన ప్రమాదం ఉండదు. 4 సంవత్సరాల్లో ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు కూడా జరగదు. అదేవిధంగా ట్రంప్ కాదు, ట్రంప్ వెనక సెనేటర్స్ ఉంటారు, కాంగ్రెస్ ఉంటుంది. అంతకంటే ముఖ్యంగా మన కాన్స్టిట్యూషన్ చాలా ప్రొటెక్ట్ చేస్తుంది ప్రపంచంలో. బైడెన్ 4 years నుంచి స్లీపీ జాయ్ అంటారు, పడుకోనున్నా కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా 4 years కూడా మంచిగానే జరుగుతుంది ఎవరు వచ్చినా. కానీ ట్రంప్ వస్తే మన వ్యవస్థ కొంచెం బాగుపడుతుందని. థ్యాంక్ యూ బంగారు రెడ్డి గారు. స్వామి గారు చెప్పండి. స్వామి గారు చెప్పండి. ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కాకుండా డిబేట్ అంటే చాలా బాగుండు. ఎందుకంటే నాగిరెడ్డి గారు, సుధాకర్ గారు ఇంతసేపు మాట్లాడారు కదా. ఏది కమలా హ్యారిస్ మెరిట్స్ గురించి కానీ జో బైడెన్ మెరిట్స్ గురించి కానీ మాట్లాడలేదు. ఇఫ్ యు ఆర్ అ రియల్లీ టాలెంటెడ్ కంటెస్టెంట్ ఆర్ అ క్యాండిడేట్, యూ షుడ్ హ్యావ్ ప్లెంటీ టు టాక్ అబౌట్ యువర్ ఓన్ క్యాండిడేట్. అది కాకుండా ట్రంప్ ఇది చేశాడు, ట్రంప్ అది చేశాడు, 4 ఏళ్లలో ఇది చేశాడని. ఐ మీన్ మనకు అందరికీ జియో పాలిటిక్స్ తెలుసు. చైనాతో స్ట్రాంగ్, టారిఫ్స్ చేశారు, హీఈస్ ఆల్ అబౌట్ లో ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు నాగిరెడ్డి గారు కార్పొరేట్ ట్యాక్స్ గురించి, దాని గురించి మనం ఒక సెషన్ పెట్టుకోవచ్చు. బట్ నేను 3 పాయింట్స్ చెప్తానండి. ఇప్పుడు ఇద్దరు మాట్లాడినప్పుడు వ్యవస్థ ముఖ్యమండి, మనకి కంట్రీ ముఖ్యమండి, పర్సన్ గురించి కాదు కదండి. అదే కదండి ట్రంప్ అంటుంది, అమెరికా ఫస్ట్ అని గొంతు చించుకొని అంటున్నారు. మరి ఆయన అన్నప్పుడు తప్పులేంది, వీళ్ళు మాత్రం డెమోక్రాట్స్ అనొచ్చా? మరి వ్యవస్థ ప్లీజ్ లెట్ మీ ఫినిష్ ద ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్ అండి ఈజ్, ఇప్పుడు నాగిరెడ్డి గారు బార్బరా కామ్స్టాక్, లిస్ట్ చేయని వీళ్ళందరూ చెప్పారు కదండి. దీస్ ఆర్ ఆల్ లూజర్ క్యాండిడేట్స్. నేను లోకల్ గా ఉంటాను
చూసాను కాబట్టి నాకు తెలుసు. బార్బరా కామ్స్టాక్ లాస్ట్. She was actually very good Indian community, and I have to give her credit for that, for sure. I've seen her in many events, but she lost. ఇప్పుడు లూజ్ అయిన క్యాండిడేట్స్ అందరికి ట్రంప్ అగెయిన్స్ట్ పోతే దెర్ ఇస్ నథింగ్ ట్రంప్ కెన్ డూ, బికాస్ ట్రంప్ న్యూ ఈ క్యాండిడేట్స్ కి పాలసీ స్ట్రాంగ్ గా లేదు కాబట్టి ఎండోర్స్ చేయలేదు. ట్రంప్ ఎండోర్స్ చేయనందుకు దే లాస్ట్. లూజ్ అయిన క్యాండిడేట్స్ అందరూ గ్యాంగ్ అప్ అయ్యేసి ఆయన మీదకి వస్తే ఏం చేయలేరు. అండ్ దెన్ ఐ థింక్ బంగారెడ్డి గారు అన్నారు ఆల్రెడీ, 4 years లో మీరు ఎవరిని చేసుకుంటున్నారో తెలియదు. మీరు 50 years, అండ్ దెన్ దట్స్ కాల్డ్ as రెవల్యూషనరీ లీడర్షిప్ అండి. స్టాటస్ కో లీడర్షిప్ ఇస్ వాట్ కమలా హ్యారిస్ అండ్ జో బైడెన్ డస్. ఊరికే వస్తారు, ఏదో చేస్తారు, 4 years పని చేస్తారు, పోతారు. కానీ రెవల్యూషనరీ లీడర్షిప్ ఇస్ సంబడి దట్ కమ్స్ ఇన్, ఏదో వ్యవస్థ బాగాలేదనేసి మనుషుల్ని కూడా బయటికి తీసేసి ఇంకోని ఇన్స్టిట్యూట్ చేయటమే ఇట్స్ అ గుడ్ లీడర్షిప్. సో వీ వాంట్ గుడ్ లీడర్స్, వీ డోంట్ వాంట్ స్టాటస్ కో. ద లాస్ట్ థింగ్ చెప్తానండి. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ రోల్, నాగిరెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ రోల్ ఎక్కువ ఏముండదండి, ఇట్స్ అ గ్లోరిఫైడ్ పొజిషన్, అందుకే తను ఏం ఇంపాక్ట్ చేయలేదు అనేది. అదొక్క పాయింట్ ఆమె స్టేజ్ పైన చేస్తుంది, నేను వైస్ ప్రెసిడెంట్ ఉంటే అని. మరి మీరు ఏమీ చేయలేదు అంటారు, మరి అదే దాని మీద నడుస్తుంది. సో వెరీ కాన్ఫ్లిక్టింగ్ అండి. యూ గాట్ టు బి మీరు చాలా క్లియర్ గా ఉండాలి. నిజంగా చెప్పాలంటే ఒకటంటే డిక్ చేని వైస్ ప్రెసిడెంట్ గా ఉండి ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ గా బిహేవ్ చేశారండి. అంటే వైస్ ప్రెసిడెంట్ కి అంత పవర్స్ ఉంటాయి చెప్పడానికి. సో ఓకే, ఇప్పుడు చూస్తే నరసింహ గారు, రిపబ్లికన్ పార్టీ వాళ్ళు చెప్పేది, డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు చెప్పేది చూస్తే మీరు ఎలా విశ్లేషించగలుగుతారు ఈ సబ్జెక్ట్ పైన? అంటే ఇద్దరు కొన్ని పాయింట్స్ లో కరెక్టే. సో ట్రంప్ పర్సనల్ గా బిహేవియర్, తన మారల్ టర్పిట్యూడ్ ఇవన్నీ జనరల్ గా మన హిందూస్ కి కానీ, కన్జర్వేటివ్స్ కానీ, ఫ్యామిలీ వాల్యూస్ కానీ నచ్చకపోవచ్చు, అది ఒప్పుకుంటారు. ఒక స్లోగన్ ఉండేది, క్లోజ్ యువర్ నోస్ అండ్ ఓట్ ట్రంప్. సో యూ డోంట్ లైక్ ట్రంప్ బట్ ఓట్ ఫర్ వాట్ ఎవర్ ఈస్ డూయింగ్. సో పర్సనాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినెట్ గా ఈజ్ నాట్ వెరీ డిజైరబుల్ క్యాండిడేట్. సో దాంట్లో క్వశ్చన్ ఏం లేదు. ఇంకా మిగతాయి చెప్పినట్లు ఓవరాల్ గా పాలసీస్, డెమోక్రాటిక్ పాలసీస్, దే విల్ నాట్ గో టూ ఫార్. ఎందుకంటే ఇది సెనెట్, కాంగ్రెస్, దే ఆర్ ఆల్ కుడ్ బి వెరీ క్లోజ్ అండ్ డివైడెడ్. సో ప్రెసిడెంట్ పవర్ ఈజ్ లిమిటెడ్, మోస్ట్ ప్రాబబ్లీ ఇది కూడా స్ప్లిట్ కావచ్చు. సో ఏం చేయాలన్నా దెర్ విల్ బి కాంప్రమైజ్. సో ఇట్స్ నాట్ లైక్ he can take an executive orders. Yes, president have some executive positions, he can do some mischief, that's a possibility, but big policies, constitutional amendments and big spending, Congress has to involve, Senate has to involve. So there will be some balance, checks and balances antaru kada. So tapakada untundi. And most probably there will be split verdict between Senate conduct, 3 power centers lo untundi kabatti there will not be too crazy anything. Atlanti bhayame undadu, just things will go on, and that's why we are seeing so close. Not 49% of the Americans, you can't write them down, oh these are all crazy people because they are supporting Trump. There might be some crazy people, both sides, okay. But there is not, much to fear from policy perspective. Yes, personality, I agree. He's out of normal candidates historically, so that is there. I think that criticism is valid to some extent. Okay, ఇది చివరి క్వశ్చన్ ప్రతి ఒక్కరికి. ఒక్క మాటలో చెప్పండి సుధాకర్ గారు, చివరిగా విజేతను నిర్ణయించబోతున్న అంశాలేంటి, అమెరికా ప్రెసిడెంట్ ను నిర్ణయించబోతున్న అంశాలేంటి, మీ ఒపీనియన్ ఏంటి చెప్పగలుగుతారా? యా, సో మా ప్యానెల్లో మిగతా సభ్యులందరూ చెప్పినట్టు ప్రైమరీలీ 4 బిగ్ ఇష్యూస్ అండి. ఒకటి బార్డర్ సెక్యూరిటీ అనేది ఒకటి, అది ఒక ప్రజలను చాలా ప్రభావితం చేస్తుంది. ఎకానమీ అనేది రెండోది, అబార్షన్ రైట్స్ అండ్ ఉమెన్ రైట్స్, అండ్ దెన్ ఓవరాల్ పర్సనాలిటీ.
సో ట్రంప్ విషయంలో ఆయన ఎవరైతే ఆయన సపోర్ట్ చేస్తున్నారో బోర్డర్ విషయంలో ఆయన స్ట్రాంగ్ గా ఉంటారనేది వాళ్ళ ఒపీనియన్. ఇంకోటి ఏంటంటే ఎకానమీ ఆయన అయితే బెటర్ చేస్తారనేది నమ్ముతున్నారు. అది నిజమా కాదా అనే సంగతి పక్కన పెట్టండి, ఆ నెంబర్స్ అన్ని వేరుగా ఉంటాయి. సో కమలా హ్యారిస్ విషయంలో ఏంటంటే చాలా మంది మహిళలు కొన్ని 20 రాష్ట్రాల్లో ఎంత అరాచకంగా ఎంత పాలసీస్, అబార్షన్ పాలసీస్ అనేది ఎంత ఉన్నాయంటే ఇప్పుడు సెక్షువల్ అసాల్ట్ అయినా కూడా వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే వాళ్ళ చాయిస్ ప్రకారం ప్రెగ్నెన్సీ టర్మినేషన్ వీలు లేకుండా ఉన్నది. కొంతమంది వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు ఏమన్నారంటే ఇది ట్రైబల్ లా లాగా ఉందని. ఇప్పుడు ఈవెన్ సౌదీ అరేబియాలో కూడా అంత నిరంకుశంగా లేవు పాలసీస్. అవన్నీ ఎలా వచ్చినాయి అంటే ట్రంప్ వాళ్ళు రోవి అండ్ వేడ్ అనేది పాలసీ దాన్ని మాఫీ చేయడం వల్ల వచ్చిన పరిస్థితి. ఆ ఒక్క కారణం వల్ల చాలా మంది మహిళలు కమలా హ్యారిస్ ని స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తున్నారు. అది ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ ఫ్యాక్టరీ. సో ప్రతి మచ్ ఇప్పుడు ఎలా ఉందంటే అది స్ప్లిట్ అయిపోయారు. దట్స్ ద రీజన్. ఒకటి హాఫ్ అండ్ హాఫ్ గా స్ప్లిట్ అయ్యి చాలా ఉత్కంఠంగా ఉందన్నమాట ఎవరు గెలుస్తారు అనేది. సో బార్డర్ ఇమిగ్రేషన్ ఆ విషయాల్లో ఎక్కువ ప్రభావితం చేస్తాయండి నా ఉద్దేశం ప్రకారం. ఓకే, బంగారెడ్డి గారు, విజేతను నిర్ణయించబోయే అంశాలు ఏంటి? మీ ఒపీనియన్ సూటిగా క్లుప్తంగా చెప్పగలుగుతారా? చాలా స్పష్టంగా చెప్పగలనండి. భారతీయులందరికీ కూడా చెప్పే విషయం ఇది. ఇంపాక్ట్ ఎస్పెషల్లీ 4 కేటగిరీస్ చాలా ఇంపార్టెంట్. ఒకటేమో ఇన్ఫ్లేషన్, అంటే మన టేబుల్లో తినడానికి ఏమొస్తుంది అనేది విషయం చాలా ముఖ్యము. ఇప్పుడు అమెరికాలో అది ముఖ్యంగా ఉంది. నెంబర్ 2 వచ్చేసి బార్డర్ కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి ఫారిన్ వార్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వచ్చేసి రేషియల్ ఇన్ఈక్వాలిటీ, అది ఒప్పుకుంటాను, అండ్ అనే దాని మీద ఫైట్ చేస్తున్నారు. సో ఐ విల్ కమ్ 4 విషయాల్లో 3 విషయాలలో కూడా తెలియని ఏం లేదు. ట్రంప్ ఈజ్ లీడింగ్. ఇమ్మిగ్రేషన్ ట్రంప్ ఈజ్ లీడింగ్. ఫారెన్ వార్స్లో ట్రంప్ ఈజ్ లీడింగ్, ఎందుకంటే హీ విల్ కంట్రోల్ ద వార్స్. అండ్ తర్వాత ఇన్ఫ్లేషన్ అనేది చూస్తూనే ఉన్నాము. బైడెన్ వచ్చిన తర్వాత ఒక యాజ్ ఐ సెడ్ నా బిల్లు $100 వచ్చేది $250. దట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. అండ్ అదేవిధంగా ఈ 7 బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్లో ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ బయటికి వెళ్ళి జాబ్స్ లేక చాలామంది వర్కర్స్ యూనియన్స్ ఏ పని లేకుండా పిల్లలను పెంచుకోలేక అండ్ హెల్త్ కాస్ట్ పెరిగిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా ఓటు వచ్చినప్పుడు కంపల్సరీ ట్రంప్ వేస్తారని ఎవరైతే ఇష్యూస్ని ఆలోచిస్తారో కంపల్సరీ ట్రంప్ చేస్తారండి. ఎవరైతే జస్ట్ ఐడియాలజీ 16 years నుంచి జరుగుతున్న అబార్షన్ రైట్స్ అని అదని, ఇన్ఈక్వాలిటీలో కూడా రేషియల్ ఇన్ఈక్వాలిటీ ఉంది. అందుకనే ట్రంప్ చెప్పేది అది రేషియల్ ఇన్ఈక్వాలిటీని తగ్గించేసి అందరినీ పైకి తీసుకురావాలని, ఫ్రీ గుడ్స్ ఇచ్చేవాళ్ళు ట్రంప్ చేయాలని. సో అలా చూసినప్పుడు నేను అనేది ఏంటంటే బిట్వీన్ ట్రంప్ అండ్ కమలా హ్యారిస్ ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ట్రంప్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీకి, భారతదేశానికి మంచి మిత్రుడు. ఓకే ఓకే శ్రీ నాగిరెడ్డి గారు, మీ అభిప్రాయం చెప్తారా? విజేతను నిర్ణయించబోతున్న అంశాలు అంటే మీ అభిప్రాయం మాత్రమే జస్ట్. సో డెమోక్రాట్ పార్టీ ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ చెప్తున్నారు, కానీ మనకు ఉన్న ఎంపీలు అంటే ఇక్కడ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్స్ 5 మంది డెమోక్రాట్ పార్టీ నుంచే ఉన్నారు. ఇప్పటివరకు ఇండియాకు సంబంధించిన ఒక్కరు కూడా ఇప్పటివరకు గెలిపించలేకపోయారు పార్టీ నుంచి. అవకాశాలని చెప్తున్నారు కానీ అవకాశాలు ఇచ్చేది డెమోక్రాట్ పార్టీనే పదవిలోకి వస్తుంది. ఎందుకంటే ఇందాక సుధాకర్ గారు చెప్తున్నారు, హెల్త్ కేర్ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ బాడీ గురించి వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. ఆడవాళ్ళకు ఒక రూలు, మగవాళ్ళకు ఒక రూలు పెట్టకూడదు. సో హెల్త్ కేర్కి వచ్చినప్పుడు ఏది జరిగినా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి తోచినట్టుగా అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. సో అది చాలా ఇబ్బంది. దట్స్ నెంబర్ 1 ఇష్యూ. ఇంత పెద్ద కంట్రీ అయినా కానీ ఇబ్బంది చాలా ఉంది. తర్వాత ఎడ్యుకేషను, ఎకానమీ, హౌసింగ్, ఇవన్నిట్లో డెమోక్రాట్ పార్టీ మధ్యతరగతి, దిగువ తరగతి ఉన్న వాళ్ళకి అంటే 400,000 ఎర్న్ చేస్తున్న పర్ ఫ్యామిలీకి దే ఆర్ గోయింగ్ టు గివ్ బెస్ట్ క్రెడిట్. దాని తర్వాత ఉన్న వాళ్ళకి ట్యాక్సెస్ పెంచుతామని చెప్తున్నారు. అది చాలా మంచిది. మనం అందరూ ఇమిగ్రేషన్ వచ్చిన వాళ్ళందరూ ఉంటారు కాబట్టి డెమోక్రాట్ పార్టీకి ఓటేయండి. NRIs కి మన రిప్రజెంటేటివ్స్ కూడా ఉన్నారు. రిపబ్లికన్ పార్టీలో మన వాడిని గెలిపించే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మీ సుహాస్ సుబ్రహ్మణ్యం ఇక్కడ వర్జీనియాలో 6వ కాంగ్రెస్ మెన్ గా ఎలక్ట్ అవుతున్నాడు. సో 6 మంది మనకి
కాంగ్రెస్లో ఉంటారు, సెనేట్లో కూడా రీసెంట్గా మనకి రావాలి. కాబట్టి రిపబ్లికన్ పార్టీలో ఎవరు కాంగ్రెస్ మ్యాన్ లేరు, మన వాడిని వినిపించే వారు లేరు. కాబట్టి కమలా హ్యారిస్ గెలిపించండి. కమలా హ్యారిస్ okay. ఇండియా కూడా మనకి సత్సంబంధాలని పెంచుతారు. ఓకే, శ్రీలేఖ గారు, జాబ్స్ విల్ ప్లే విజేతను నిర్ణయించబోతున్న అంశాలపై మీ అభిప్రాయం చెప్పండి. ఎకానమీ, జాబ్స్ అండ్ బార్డర్ సెక్యూరిటీ అండి. విమెన్ రైట్స్ అవన్నీ వెరీ ఇంపార్టెంట్. బట్ దీస్ 3 ఐ థింక్ నేను అంటాను, మా హెల్త్ కేర్ సెక్టర్లో మేము అంటాం పేషెంట్లతో, నథింగ్ మ్యాటర్స్ ఇఫ్ యూ క్యాంట్ ఈట్ అని. ఇప్పుడు ఎకానమీ వల్ల ఈవెన్ ఫుడ్ స్కేర్సిటీ హ్యాస్ బికమ్, అండ్ ఇట్స్ రియల్లీ the things that you buy for $100 you have to buy for $250. I think economy matters. మన ఇండియన్ అమెరికన్స్ కి సంబంధించి మాత్రం జాబ్స్ అండి. ఎందుకంటే నేను ఇప్పుడు దీని తర్వాత గృహప్రవేశానికి వెళ్తున్నాను. అక్కడ ఒక 10 అమ్మాయిలు 10 కిడ్స్ ని కలిసాను అనుకోండి. ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయిన పిల్లలు, 2 ఇయర్స్ ఇప్పుడు వచ్చిన పిల్లలు, అట్లా దాంట్లో 50% కిడ్స్ కి జాబ్ లేదు. నా కొడుకుతో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళ పిల్లలకి కూడా 50%, మన పిల్లలకి ఇక్కడ పిట్టి పెరిగిన పిల్లలకి కూడా లేదు. సో జాబ్స్ మ్యాటర్ ఎ లాట్. మళ్ళీ లాస్ట్ బార్డర్ సెక్యూరిటీ అండి. యాజ్ యూ నో, లాట్ ఆఫ్ రేప్స్ హ్యాస్ అకర్డ్. మనం విమెన్స్ హెల్త్ గురించే మాట్లాడుతున్నాము. నేను అదే అంటాను, ఎప్పుడు పోలరైజింగ్ అని. మీరు విమెన్స్ సెక్యూరిటీ గురించి మాట్లాడతారు, మరి వాళ్ళు వచ్చేసి దే రేపింగ్ అవర్ యంగ్ గర్ల్స్ హియర్. సో హౌ ఆర్ యూ సపోర్టింగ్ అంటాను. సో బేసికలీ బార్డర్, జాబ్స్ అండ్ ఎకానమీ విల్ మ్యాటర్ ఎ లాట్. యా, ఓకే. నరసింహ గారు, ఫైనల్ గా మీరు చెప్పండి, విజేతను నిర్ణయించబోతున్న అంశాలు ఏంటి అని అడిగితే మీరు ఎలా విశ్లేషిస్తారు? అందరూ ఐ థింక్ ఏకాభిప్రాయం ఉంది దీంట్లో. ఇన్ఫ్లేషన్ ఇస్ డెఫినెట్లీ యూజువల్ గా లో క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, మధ్య తరగతి కంటే టిపికల్ గా డెమోక్రాట్స్ సపోర్ట్ చేస్తారు. బట్ ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ నుంచి ఒక విధంగా వాళ్ళనే తప్పు పడుతున్నారు. రియల్ గా డెమోక్రాట్స్ తప్ప, కోవిడ్ తప్ప, అది కాంప్లెక్స్ విషయం. కానీ బ్లేమ్ మాత్రం బీయింగ్ ఏ ఇన్కంబెంట్ డెమోక్రాట్ పార్టీకి కొంచెం వస్తుంది. సో అది మేజర్ నెగటివ్ ఇన్ఫ్లేషన్, మేజర్ నెగటివ్ పాయింట్ ఇది. ఇంకా బార్డర్ ఇస్ ఆబ్వియస్లీ, అండ్ ఇవి 2 మెయిన్ ఇష్యూస్ అనుకుంటా. ఓకే, మొత్తానికి వెరీ ఇంట్రెస్టింగ్ డిస్కషన్. యాక్చువల్లీ ఏంటంటే ఇన్ఫర్మేషన్, అమెరికా ఎన్నికలు అంటే ఇండియన్స్ కు, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఎంతో ఇంట్రెస్ట్. అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది తెలియడానికే మీకు అవకాశం ఇచ్చి ఒక్కొక్కరి అభిప్రాయాలు లాగానే తీసుకోవడం జరిగింది. అంటే ఎవరిని క్రాస్ చేయడానికి ఇవ్వలేదు అందరికి, అందుకే పూర్తి స్థాయిలో ఛాన్స్ ఇచ్చాము. నెక్స్ట్ ఎన్నికల తర్వాత కూడా, అంటే ఎవరు గెలిచినా అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత మళ్ళీ ఒక డిబేట్ ఖచ్చితంగా పెట్టుకుందాం. డెఫినెట్లీ నెక్స్ట్ టైం విల్ డూ డిబేట్ అండి. అందరూ సుధాకర్ గారు, బంగార్ రెడ్డి గారు, శ్రీలేఖ గారు, శ్రీ నాగిరెడ్డి గారు, నరసింహ గారు, మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. ఈ డిబేట్ లో పాల్గొన్నందుకు, మీ విలువైన టైం కేటాయించినందుకు అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. నమస్తే. థ్యాంక్ యూ. Please like, share, subscribe and follow PILUPU TV.